స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అలాగే ఈ రోజు చూసుకున్నట్టయితే కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో మనం చూసుకున్నాము. అమ్మవారిని ఆభరణాలతో అలంకరించడం జరిగింది. ఈ రోజు శుక్రవారం కావున కుంకుమార్చనతో అమ్మవారిని అనేక ఆభరణాలతో ఎంతో ముస్తాబు చేయడం జరిగింది. మనము ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి సార్. జై వాసవి, జై జై వాసవి అండి. ఇవాళ అమ్మవారి మహాలక్ష్మీదేవి అవతారము. ఇవాళ సుమారు 3-4 కిలోల బంగారంతో అలంకరించామండి. పొద్దున్నుంచి ఇవాళ కొత్త ఒడ్డానం చేపించారు అమ్మవారికి అందరు భక్తులు సహాయం కరతో. ఒడ్డానం పొద్దునే సమర్పించాము. ఇప్పుడు కుంకుమ పూజ ఉంది. పొద్దున మహాలక్ష్మీదేవి హోమము, వాసవి హోమంతో పాటు ప్రారంభమైనాయి. రాత్రి అందరు పల్లకి సేవ ఉంది. అందరు సాయంత్రం పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనాలని కోరుతున్నారు. జై వాసవి. హిందూ భక్తజనులందరికీ ఈ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఇందూరు పట్టణంలో కిషన్ గంజ్ లోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో 5వ రోజు మహాలక్ష్మి అవతారంలో వాసవి కన్యక పరమేశ్వరి మాతను అలంకరించడం జరిగింది. ఇదే ఈ సందర్భంలోనే దాతల సహకారంతో అమ్మవారికి ఒకటి బంగారు వడ్డానం కూడా సమర్పించడం జరిగింది. వీటితో పాటు ఈ రోజు అమ్మవారి అలంకరణ చూస్తే అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యకర్తలు, కమిటీ మెంబర్స్ అందరూ బాగా అందంగా ముస్తాబ్ చేశారు. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ రోజు శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి కుంకుమ పూజలు అవన్నీ కూడా ఇవాళ ఉంటాయి సంఘంలో. దాంతో పాటు అన్న ప్రసాద సేవ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ పట్టణంలోని మాతృమూర్తులు అందరూ కూడా వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని కృపా కటాక్షం పొందగలరని కోరుకుంటున్నాను. జై వాసవి, జై భవాని. జై మాత, జై జై మాత. ఇవాళ అమ్మవారు కన్యకా పరమేశ్వరి మాతది ఇవాళ మంచిగా బంగారం తోటి 2 కిలోల బంగారం తోటి అలంకరణ చేసిండ్రు. కమిటీ వాళ్ళు, సంఘం నుంచి కమిటీ వాళ్ళు అందరూ మంచిగా చేసిండ్రు. ఇప్పుడు మా షో మంచిగా అనిపిస్తున్నది. ప్రతి శుక్రవారం కూడా, ప్రతి నెల కూడా 2వ శుక్రవారం రోజు ఇక్కడ కుంకుమ పూజలు చేస్తాము. మేము ప్రతిసారి వస్తాము, ఎప్పుడో కానీ రాము కానీ ప్రతి వారం వస్తాము. ఇవాళ కన్యక పరమేశ్వరిది 2 కిలోల బంగారము వడ్డాలము నడుముక కమిటీ వారు అందరు మనిషికి చందా వేసి చేపించారు. ఇవాళ పెట్టిర్రు. మంచిగా అనిపిస్తున్నది. ఇవాళ అమ్మవారు వైభవంగా కనిపిస్తున్నారు. మొత్తం స్వర్ణ కిరీటాల అలంకరణతోటి అందరికి కనుల పండుగ కనిపిస్తుంది. అమ్మవారు అలంకరణ 9 రోజులు 9 రకాలుగా ఈ సమస్త వాళ్ళు అందరూ చాలా మంచిగా చేస్తున్నారు. ఇదే విధంగా ఎప్పటికీ కొనసాగించాలని, అమ్మ ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుతున్నాము. చెప్పండి అమ్మ, బంగారం అలంకరణ ఇచ్చారు కదా, ఎట్లా ఉంది? చాలా బాగుంది. అమ్మవారిని చూస్తే మొత్తం అసలు చెప్పలేనంత అమ్మవారి కదలికలు, అమ్మవారి అందంగా అసలు నగలతోని అలంకరించినైతే అమ్మవారు కదలొచ్చింది వైకుంఠం నుంచి అట్లా అనిపిస్తుంది. అమ్మవారిని చూస్తే చాలా ఇట్లా అద్భుతం అనిపిస్తున్నది. సంవత్సరానికి ఒకసారి ఇంకెక్కువ ఎదగాల, పబ్లిక్ అంతా చాలా బాగా చేసుకోవాలని కోరుతున్నాను. ఇది 53వ సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాలు భాగంగా ప్రతిరోజు వివిధ రకాల అలంకారాలతో అలంకరిస్తారు అమ్మవారిని. దాదాపు నాకు తెలిసి గత 15 సంవత్సరాల నుంచి ఒక ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉన్న కార్యవర్గం పాల్తిరావు గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం లాగా ఈరోజు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఆభరణాల అలంకరణం, నిన్న అద్దాల అలంకరణ జరిగింది, మొన్న వడ్ల పిలకల అలంకారం జరిగింది, రుద్రాక్ష అలంకారం జరిగింది. వివిధ రకాల అనుభూతులు భక్తులకు కలిగిస్తా ఉన్నారు. ఒక రోజు వస్తే మళ్ళీ ఇంకో రోజు రావాలన్న ఒక ఉత్సుకత ప్రజలలో కనిపిస్తా ఉంది. దీనికి అమ్మవారి ఆశీర్వాదం అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు బంగారు ఆభరణాలు అలంకరించారు. ఇప్పుడు రోజు ఎంతమంది భక్తులు? శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ఇందూరు నుండి ఈ ఉత్సవం జరుగుతుందండి. డైలీ సుమారుగా 2000 నుంచి 3000 వరకు భక్తులు వస్తున్నారండి.
రాత్రి ప్రతిరోజు నిత్యం రాత్రి అలంకరణ జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటల వరకు కూడా కొనసాగుతుందండి. ఇక్కడ బతుకమ్మ సంబరాలు కూడా చాలా ఘనంగా జరపబడతాయి. నవరాత్రులు 53వ శరణవరాత్రుల భాగంగా రేపు అమ్మవారికి శనివారం రోజు గవ్వలతో అలంకరణ చేయబడుతుంది. మరియు జడల రమేష్ గారి మాతాజీ జాగరణ కూడా జరగబడుతుందండి. మనతో పాటు అధ్యక్షుడు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం ఎట్లా జరుగుతాయి ఇక్కడ ఉత్సవాలు? జై వాసవి, జై జయ వాసవి. ఈ దసరా శరణవరాత్రులు 53వ శరణవరాత్రి ఉత్సవాలు. ఈరోజు 5వ రోజు. ప్రతిరోజు ఒక అలంకరణలో భాగంగా అమ్మవారిని చాలా పెద్ద ఎత్తున అలంకరించుకొని భక్తులు దండోపదండోపులుగా వచ్చి అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమైందంటే, అమ్మవారికి కొత్త బంగారు వడ్డాలం తయారు చేసి అమ్మవారికి పెంచడం జరిగింది. ఈరోజు అమ్మవారిని చూస్తే బంగారు ఆభరణలతో దగ్గదగ మెరిసి అమ్మవారికి ప్రజలందరికీ ఆశీర్వదిస్తుంది. ఈ దశనవరాత్రులలో ప్రతిరోజు ఒక అలంకరణలో భాగంగా కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం బతుకమ్మ పండుగ, దాండియా, ఏకమేడకిచ్చు, చాలా విశేషమైన ప్రోగ్రాం జరుగుతాయి. చాలా మంది భక్తులు జరుగుతారు. ఇది 53వ శరణవరాత్రులు. చాలు. జై వాసవి. ప్రతిరోజు ఈ దసరా నవరాత్రుల్లో ఈ కన్యకా పరమేశ్వరి వాసవి మాత టెంపుల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంలో ఈ రోజు అనగా 5వ రోజు బంగారు ఆభరణాలతో వాసవి మాతకి చేయడం జరిగింది. అలాగే ఈరోజు కుంకుమ అర్చనతో పాటు భోజనాలు కూడా పెట్టడం జరిగింది. ఇలా ప్రతిరోజు వేరే వేరే రకంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అలంకరించడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున చాలా మంది వస్తూ ఉంటారు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 53వ వార్షికోత్సవం సందర్భంగా ఒక వినూత్నమైన ఆలోచనతో భక్తుల ముందుకు వచ్చాము. రోజు ఒక విశేషమైనటువంటి అలంకారంతో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. 9 రోజులు 9 విశేష అలంకారాలు. ఇంకోటి, మా కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మవారికి వడ్డానం చేయించాలని అనుకున్నాము. చాలా మంది దాతలు ముందుకొచ్చారు. ఈరోజు మన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిచే అమ్మవారికి ఆ వడ్డానం సమర్పించాము. ప్రతిరోజు జరిగే విశేషమైన కార్యక్రమాలు, హోమం జరుగుతున్నది. ఈ రోజు మాత్రం సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది, అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఇప్పుడు కుంకుమ పూజలు అవుతున్నాయి పైన. కుంకుమ పూజల అనంతరం మహాప్రసాదం, అన్నప్రసాదం కూడా ఉంటుంది. అమ్మ దైవం ఉంటే అన్నీ ఉన్నట్లు మరి మా కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. మరి ఏదైతే శరన్నవరాత్రులు అమ్మవారు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. గత 3-4 రోజుల నుంచి నవరాత్రులు జరిగిన కొద్దీ మరి అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంలో మనందరి భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తుంది. మరి వీళ్ళు ఎంతో గొప్ప మరి అమ్మవారు మరి బంగారం మరి వడ్డానంటే మనకు కనికట్టుగా మరి భక్తులందరికీ నిజంగా అమ్మవారు ఇక్కడ ఆలయంలో నిలిచినట్టుగా మరి ఈరోజు అమ్మవారు అందరికీ దర్శనం ఇస్తా ఉన్నది. మరి ఏదైతే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులందరికీ, అధ్యక్ష కార్యదర్శులకు, అలాగే మేము కూడా ఒక భాగస్వామి భక్తులమే. దానికి ముందుంటాం ఆలయంలో. అలాగే గతంలో మేము కూడా ఆలయ చైర్మన్, సాయిబాబా టెంపుల్ చైర్మన్ గా చేయడం జరిగింది. అలాగే మనం చూస్తా ఉన్న భక్తులు నిజామాబాద్ పట్టణంలో మరి ఏకైక ఆలయం వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం ఉన్నది. మరి నిజామాబాద్ పట్టణ నలుమూలల నుంచి కూడా అమ్మవారికి ఏదైతే కుంకుమ పూజ అంటే ప్రతి వైశ్య మహిళ మరి నిజామాబాద్ పట్టణం నుంచి అందరూ కూడా ఇక్కడికి అటెండ్ అవుతారు. మరి అందరూ కూడా భక్తులకు మా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుతూ జై వాసవి, జై జై వాసవి. ఈ 53 శరన్నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఈ వడ్డానం చేయిస్తామని వాళ్ళు సంకల్పం చేసినారు. మనిషికి 1 గ్రామ్ నుంచి 1 తులం నుంచి 2 తులాల దాకా అందరు ఇచ్చినారు. దాంతో ఘనంగా వడ్డానం చేసి పెట్టినారు. ఈరోజు ఎమ్మెల్యే గారితో పెట్టడం జరిగింది. మీద 400 మంది కుంకుమ పూజ జరుగుతున్నది. ఇప్పుడు అధిక సంఖ్యలో నిజామాబాద్ మొత్తంలో 10,000 మంది సంఘ సభ్యులు ఉంటే ఇప్పుడు ఈ రోజు 400 మంది మహిళలతో ఘనంగా కుంకుమ పూజలు జరుగుతున్నాయి. శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఆర్వయంలో 53వ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు ఉదయం యజ్ఞం చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా అమ్మవారి పేరు మీద యజ్ఞం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పుడు కుంకుమ పూజ, సామూహిక కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. సుమారుగా 652 మంది పుణ్య మహిళలు పాల్గొన్నారు.
ఇందులో పాల్గొన్న వారు అందరూ కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు. నిజంగా వాసవి కన్యాక పరమేశ్వరి దేవాలయ స్థాపన నుంచి ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్టుగా దినాభివృద్ధితో పాటు ప్రతి సంవత్సరం ఒక్కొక్క అలంకరణతో నిజామాబాద్ ప్రజలకే కాకుండా దేశ రాష్ట్ర ప్రజలందరినీ కూడా దిగ్విజయం చేసే విధంగా కన్ని విని ఎరగని రీతిలో మా వాసవి కన్యాక పరమేశ్వరి దేవాలయ కమిటీ వారు చాలా దిగ్విజయం నిర్వహిస్తున్నారు. దాదాపుగా 600 నుంచి 700 మంది భక్తులతో కుంకుమార్చన జరుగుతుంది. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము ప్రతిసారి ఇలాగే జరుపుకుంటాము. ఇవాళ ఎక్కువ సంఖ్యలో అందరూ వచ్చారు కుంకుమ పూజకి. ఈ అమ్మవారి దయ. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చిర్రో, ఎప్పటి నుండి ఉన్నారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ మార్నింగ్ 8 o'clock నుండే స్టార్ట్ అయింది. ఈరోజు స్పెషల్ ఏంటంటే అమ్మవారు మహాలక్ష్మి అవతారం. ఇక్కడ టెంపుల్లో అమ్మవారిని బంగారంతో అలంకరణ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ కుంకుమార్చన చేస్తున్నాము. కుంకుమార్చన తర్వాత మహిళలందరికీ ఇక్కడే భోజనాలు కూడా అరేంజ్ చేశారు సంఘం నుండి. ఇక్కడ రోజు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? అంటే మీరు ఆ కార్యక్రమాలు అన్నిటికీ మీరు పాల్గొంటారు ఇక్కడ? ఇక్కడ 9 days ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మేము అన్ని ప్రోగ్రామ్స్ కి ఎక్కువ మట్టుకు అటెండ్ అవుతాము. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా మహిళలందరూ పాల్గొంటారు. ఇక్కడ చాలా సామూహికంగా కుంకుమ పూజలు జరుగుతున్నాయి. ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే వాసవి మాత అమ్మవారికి బంగారం వడ్డానంతో అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు అయ్యాయి. భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. మేము ప్రతి సంవత్సరం పాల్గొంటాము. 9 days 9 రోజులు 9 అవతారాలతో బాగా ఎక్కువగా సెలబ్రేషన్స్ చేస్తారు. ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటున్నందుకు కుంకుమ అర్చన చాలా ఆనందంగా జరిగింది. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కుంకుమ పూజకి హాజరయ్యారు. అందరము కలిసిగా సామూహికంగా కుంకుమ పూజలు జరుపుకుంటున్నాము. చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము. అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి. ఇక్కడ అన్ని పసుపు కుంకుమతో సహా ప్రతి ఐటమ్ వీళ్ళే ఇచ్చారు. చాలా బాగుంది. శరన్నవరాత్రులు నిర్వహించడం ఇది 53వ సంవత్సరము. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం నిర్మించినప్పటి నుంచి కూడా ఇక్కడ శరన్నవరాత్రులు సపరేట్గా నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు ప్రత్యేకంగా ఏంటి అని అంటే, ఈరోజు శుక్రవారం కావున అమ్మవారికి కుంకుమార్చన, కుంకుమ పూజలు మరియు అమ్మవారికి ఈరోజు బంగారు వడ్డానం సమర్పించడం జరిగింది. బంగారు అమ్మవారి ఆలయం మొత్తం కూడా బంగారంతో అలంకరించబడింది. ఆ తర్వాత ప్రతినిత్యము వివిధ అలంకరణ సేవలతో చేస్తా ఉన్నారు. ఇక్కడ కిషన్ గంజ్ లో అమ్మవారి దగ్గరికి చాలా మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అమ్మవారు కోరినట్టుగా ఇస్తుంది అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ రోజు చూసినట్లయితే పైన పూజ నిర్వహించబడుతుంది. అక్కడ చూసుకున్నట్లయితే హాల్ మొత్తం కూడా నిండిపోయి ఉంది. ఇంకా ఇక్కడ కింద కూడా జనాలు ఉన్నారు. భక్తుల తాకిడి కూడా రెగ్యులర్ గా చాలా బాగుంటుంది. నిజామాబాద్ కిషన్ గంజ్ లోని కన్యకా పరమేశ్వరి మాత టెంపుల్లో ఎంతో అంగరంగ వైభవంగా 9 రోజులు 9 అవతారాలతో మాత మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది.